ఎన్నో లేటెస్ట్ టెక్నిక్స్ ఎపిసోడ్ 441తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ ఉన్నాయి. జియో ఫైబర్లో ఈరోజు సరికొత్తగా అన్లిమిటెడ్ ప్లాన్స్ని అయితే అనౌన్స్ చేశారు. ఇక రెడ్మీ K30 అల్ట్రా ఏదైతే ఉందో మన ఇండియాలో పోకో F2 సిరీస్ కింద రానుందా అని అంటే మేబీ అవునని అనుకోవచ్చు. అలాగే గూగుల్ పేలో ఒక సరికొత్త అప్డేట్ని గూగుల్ అఫీషియల్గా రోల్అవుట్ చేయడంతో పాటుగా శాంసంగ్ M51 మొబైల్ ఫోన్ జర్మన్ మార్కెట్లో అఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. మరి ఇన్నిసారి మీరు మిస్ కాకుండా ఉండాలంటే వీడియోని చివరిదాకా చూడండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. టెక్ న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందర మొన్న సాటర్డే రోజు నేను అడిగినటువంటి క్వశ్చన్కి సంబంధించిన సమాధానాన్ని అయితే చూద్దాం. సో మీరు వాడుతున్నటువంటి స్టాక్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కాకుండా కస్టమ్ యూఐలో మీరు ఏది ఆపరేటింగ్ సిస్టమ్ని యూస్ చేస్తున్నారు? ఎంఐ యూఐనా లేదా శాంసంగ్ యూఐనా లేదా ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమా లేదా ఫంటెచ్ లేదా కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పి అడగటం జరిగితే 45% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎంఐ యూఐని, ఆ తర్వాత శాంసంగ్ వన్ యూఐ అని 35%, ఆక్సిజన్ ఓఎస్ అని 20%, ఇక ఫంటెచ్ లేదా కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఒప్పో వివో ఉంటాయి చూసారా, సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పి 22% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేయడం జరిగింది. నేనైతే మర్చిపోయాను రియల్మీ యూఐ కూడా. సో మోస్ట్లీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రియల్మీ యూఐ అని చెప్పి సుమారుగా 200 పైన కామెంట్స్ని పెట్టారు కాబట్టి 15,000 ఓట్స్ వచ్చినాయి కాబట్టి అప్రాక్సిమేట్లీ ఇది కూడా మనకి అరౌండ్ 10 to 15% యూజర్స్ ఉన్నారనే మన అభిప్రాయం. ఇకపోతే నా విషయానికి వస్తే కస్టమ్ రోమ్లో ఇష్టపడుతున్నాను అన్నట్లయితే కనుక నేను ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. ఎందుకంటే స్టాక్ ఆండ్రాయిడ్కి దగ్గరగా ఉంటుంది, ఆప్టిమైజేషన్ ఫెంటాస్టిక్. ఇకపోతే ఈరోజు ప్రశ్న, ఒకవేళ మీరు కనుక మీ ఇళ్లలో ఇంటర్నెట్ సర్వీసెస్ని యూస్ చేస్తున్నారు అన్నట్లయితే లిమిటెడ్ ప్లాన్స్ని యూస్ చేస్తున్నారా అంటే ఎవ్రీ మంత్ 100 GB అని 150 GB అని అట్లా లిమిటెడ్ యూజింగ్ ఉందా లేదన్నట్లయితే అన్లిమిటెడ్ ఉందా? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. అండ్ దీనికి సంబంధించి రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో అనౌన్స్ చేస్తాను. మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి జియో నుంచి జియో ఫైబర్కి సంబంధించినటువంటి ఇంటర్నెట్ ప్లాన్స్ సరికొత్త ప్లాన్స్ని ఈరోజు ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. అండ్ ట్రూలీ ఇవన్నీ కూడా అన్లిమిటెడ్ ప్లాన్స్, అంటే ఎటువంటి డేటా ఎఫ్యూపీ లిమిట్ లేకుండా అన్లిమిటెడ్గా మీరు డేటా అయితే యూస్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇందులో మీకు స్టార్టింగ్ 30 MBPS నుంచి స్టార్ట్ చేసుకొని 300 MBPS దాకా ఒకవేళ ఎగ్జిస్టింగ్ జియో యూజర్స్ ఉన్నారు అన్నట్లయితే. మొన్నటిదాకా మీరు చూసారంటే వీళ్ళు ఒక లిమిట్ ఇచ్చారు, 100 GB లేదా 1000 GB లేదా 2000 GB అని చెప్పి ఆ లిమిట్ని క్రాస్ ఓవర్ చేస్తూ ఈ ప్లాన్స్ని మన ముందు తీసుకొని రావడం మరొక విశేషం. దీంట్లో మొదటిగా 399 ప్లాన్ ఒకటి మన ముందు తీసుకొచ్చారు. ఇందులో 30 MBPS ప్యూర్లీ అన్లిమిటెడ్, ఇక 699కి 100 MBPS ప్యూర్లీ అన్లిమిటెడ్, ఇక 999కి టోటల్గా మనకి 150 MBPS ప్యూర్లీ అన్లిమిటెడ్ అండ్ అప్లోడ్ అండ్ డౌన్లోడ్ స్పీడ్ కూడా సేమ్గా ఉండడం జరుగుతుంది. ఇక 1499 రూపీస్కి వీళ్ళు 300 MBPS ప్యూర్లీ అన్లిమిటెడ్, వీటితో పాటుగా సుమారుగా వీళ్ళు 999 అలాగే వీళ్ళు 1499 ఈ రెండు యాప్స్ అంటే ఈ రెండు ప్లాన్స్ని యూస్ చేస్తున్న వాళ్ళకి ఆల్మోస్ట్ 12 ఫేమస్ పాపులర్ ఓటీటీ యాప్స్కి సంబంధించినటువంటి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో అమెజాన్ ప్రైమ్ అలాగే అండ్ అట్ ది సేమ్ టైం మనకి జూ2, V5 ఇట్లాంటివి కూడా ఉన్నాయి. ఒక నెట్ఫ్లిక్స్ అయితే లేదు, నెట్ఫ్లిక్స్ కూడా ఇంటిగ్రేట్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. నెక్స్ట్ చూసినప్పుడు మనకి రియల్మీ నుంచి రియల్మీ 7 ప్రోకి సంబంధించినటువంటి ప్రాసెసర్ ఈరోజు కన్ఫర్మ్ అయిపోయిందని మనం చెప్పుకోవచ్చు. రీసెంట్గా గీక్బెంచ్ స్కోర్స్లో దీనికి సంబంధించినటువంటి స్కోర్స్ ఏవైతే మనకి బయటకు రావడం జరిగింది. ఇది సింగిల్ కోర్లో వచ్చేటప్పటికి మనకి 567, అలాగే మల్టీ కోర్లో వచ్చేటప్పటికే ఇది 1703గా అండ్ అట్ ద సేమ్ టైం ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసరే రావటం మరొక విశేషం. ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ ద బాక్స్ అలాగే 8 GB ఆఫ్ ర్యామ్తో మనకి ఇది బేస్ వేరియంట్ కింద వచ్చేటువంటి అవకాశం ఉందంట. చూద్దాం, ఎల్లుండి అనుకుంటా దీని అఫీషియల్ లాంచ్. మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం వీళ్ళు 6 GB బేస్ వేరియంట్లో తీసుకొచ్చినా కానీ అరౌండ్ 20,000 రూపాయల దగ్గర తెచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. లెట్ us have a look on that. నెక్స్ట్ చూసుకోవడం మనకి రియల్మీ నుంచి రియల్మీ X3 సూపర్ జూమ్ ఎడిషన్ ఈ రెండు మొబైల్ ఫోన్కి సంబంధించి ఆగస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ని అఫీషియల్గా ఈరోజు కంపెనీ రోల్అవుట్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా రియల్మీ X3 సిరీస్ యూజర్స్ ఉన్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ అప్డేట్. నెక్స్ట్ చూసినప్పుడు మనకి నోకియా నుంచి నోకియా అతి త్వరలో మన ముందుకి నోకియా 3 సిరీస్లో మరొక మొబైల్ ఫోన్ నోకియా 3.4ని కూడా మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించినటువంటి లీక్డ్ స్పెక్స్ ఏవైతే ఈరోజు మనకు ముందు బయట రావడం జరిగింది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 460 ప్రాసెసర్ తోటి 4 GB ఆఫ్ ర్యామ్ అలాగే 64 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో పాటుగా మనకి అప్ టు 256 GB దాకా మన మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు అంట. ఇక దీనికి సంబంధించినటువంటి గిగ్గెన్ స్కోర్స్ ప్రకారంగా ఇది సింగిల్ కోర్లో వచ్చేటప్పటికే 252 అలాగే మల్టీ స్కోర్లో వచ్చేటప్పటికే 1259గా స్కోర్ చేయడం మరొక విశేషం. ఇక దీంట్లో 4000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు మైక్రో USB పోర్ట్ అలాగే 10 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వచ్చేటువంటి అవకాశం ఉందంట రేర్ సర్క్యులర్ మాడ్యూల్ తోటి. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికే సెప్టెంబర్ లాస్ట్ వీక్ కానీ లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్ కానీ మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి రెడ్మీ నుంచి రెడ్మీ రీసెంట్గా K30 అల్ట్రా మొబైల్ ఫోన్ అయితే చైనాలో లాంచ్ చేశారు. ఇక అతి త్వరలో ఇది మన ఇండియాలో మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఈరోజు గూగుల్ ప్లే కన్సోల్లో ఇది మనకు బయటపడటం జరిగింది. సో బేబీ దీన్ని బేస్ చేసుకొని చూసారంటే దీన్ని గ్లోబల్ లాంచ్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ దీన్ని గ్లోబల్ లాంచ్కి తీసుకొస్తే ఖచ్చితంగా దీన్ని మన ఇండియాలో మేబీ పోకో X3 ఆల్రెడీ 720 తోటి కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి
కాబట్టి ఇది X3 Pro కింద మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. మోస్ట్లీ లేదు అన్నట్లయితే కనుక వీళ్ళు పోకో F2 కింద తీసుకొచ్చినా కానీ, ప్రీమియం ఫ్లాగ్షిప్ కింద, కిల్లర్ సిరీస్ కింద తీసుకొచ్చినా కానీ, ఇది కూడా 5G ఫోనే కాబట్టి, ఎందుకంటే 765 5G ప్రాసెసర్ కాబట్టి మేబీ దీన్ని తీసుకొచ్చిన ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే పోకో F2 అనేటువంటి పేరుతో. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ విషయానికి వచ్చారంటే 6.67 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డీ ప్లస్ IPS డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్ తోటి అండ్ 6GB ఆఫ్ ర్యామ్ 64GB అలాగే 6GB ఆఫ్ ర్యామ్ 128GB అలాగే 8GB ఆఫ్ ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్లో ఈ మొబైల్ ఫోన్ మనకు దర్శనం ఉంది. ఇక దీంట్లో HDR10 పోర్తో పాటుగా మనకి 20:9 ఆస్పెక్ట్ రేషియోతో రావడం మరొక విశేషం. 4000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 30 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ మనకి OnePlus Nord ఏదైతే ఉందో దానికి కాంపిటేటర్ కింద ఈ మొబైల్ ఫోన్ మన ముందుకు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. నెక్స్ట్ ఇప్పుడు మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ సైలెంట్ గా జర్మన్ మార్కెట్లో M51 మొబైల్ ఫోన్ అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇక దీనికి సంబంధించినటువంటి ప్రాసెసర్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ సంబంధించినటువంటి 730G ప్రాసెసర్తోనే మనకి రాబోతుంది. సో అక్కడ వీళ్ళు చూసారన్నట్లయితే సుమారుగా €360 అంటే దీన్ని మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూస్తే ₹31,400 వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్లో మన ఇండియాలోకి తయారు సుమారుగా నా ఎక్స్పెక్టేషన్స్ 25 నుంచి ₹30,000 తెచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇందులో మొదటిగా మనకి 7000 mAh ఆఫ్ ద బ్యాటరీ అలాగే 6.56 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED స్క్రీన్ 60 Hz రిఫ్రెష్ రేట్ మనకు రావడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో రేర్ వచ్చేటప్పటికి 64+12+5+2 వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ కెమెరాతోటి 25 వాట్స్ సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అండ్ అట్ ద సేమ్ టైం నేను ఇందాక మీకు చెప్పినట్లు USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్తో రావడం మరొక విశేషం. మోస్ట్లీ ఇది కూడా మనకి సెప్టెంబర్ 3rd వీక్లో అఫీషియల్గా మన ఇండియాలో అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి గూగుల్ పే నుంచి గూగుల్ పే సర్వీసెస్ అయితే మనందరం యూస్ చేస్తూనే ఉంటాం. అతి త్వరలో వీళ్ళు డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్స్ని యాడ్ చేసుకొని దాని ద్వారా పేమెంట్ చేసేటువంటి సర్వీసెస్, అందులో కూడా NFC పేమెంట్ సర్వీసెస్ని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. అంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే డైరెక్ట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెట్రోల్ పంప్లోకి వెళ్ళారు, NFC కార్డ్ పేమెంట్ ఉంది అన్నట్లయితే కనుక డైరెక్ట్గా మీరు దీన్ని ట్యాప్ చేసుకొని పేమెంట్ చేసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతం అయితే వీళ్ళకి సంబంధించినటువంటి సెక్యూరిటీ డివిజన్ వాళ్ళు దీన్ని అయితే టెస్ట్ చేస్తున్నారు. మేబీ ఇఫ్ సూన్ సక్సెస్ అయిపోయిందంటే ఒక అప్డేట్ ద్వారా దీన్ని రోల్అవుట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే ఇది ఒక గుడ్ మూవ్. ఇంతకీ మీరు ఫోన్పే ఎక్కువ వాడతారా, గూగుల్ పే ఎక్కువ వాడతారా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ అప్పుడు మనకి రియల్మీ నుంచి రియల్మీ ఏకంగా 1 కాదు 2 కాదు త్రూఅవుట్ ద వరల్డ్ 45 మిలియన్ యూనిట్స్ అమ్ముడుపోయినాయి అంట ఇప్పటిదాకా. సో గ్లోబల్లీ 45,000 యూనిట్లు స్టిల్ ఇంత తక్కువ సమయంలో అంటే ఇది నాట్ ఏ జోక్. సో ఎనీవే గుడ్ మూవ్. వీళ్ళు ఇలా ప్రైసెస్ అగ్రెసివ్గా తీసుకొస్తే మంచి మొబైల్ ఫోన్స్ ఇంకా ఈ సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉందని నా అభిప్రాయం. ఇప్పుడు కొంచెం రియల్మీ అయితే గాడి తప్పుతుందని నేను అనుకుంటున్నాను ప్రైజింగ్ సెగ్మెంట్లో ముఖ్యంగా. నెక్స్ట్ ఇప్పుడు మనకి షామీ నుంచి షామీ Mi 10 Proని అతి త్వరలో మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. మేబీ దీన్ని Mi 10 లైటర్ వేరియంట్ కింద మన ఇండియాలో అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారంగా దీంట్లో మీరు చూసారంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ సంబంధించినటువంటి 865 ప్రాసెసర్ మనకు రావడం జరుగుతుంది. సుమారుగా దీన్ని చైనాలో ₹35,000 ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేశారు. మేబీ మన ఇండియాలో కూడా అరౌండ్ ₹35,000 బడ్జెట్లో తీసుకొస్తే ఇది ఫెంటాస్టిక్ సూపర్ AMOLED స్క్రీన్ 144 Hz రిఫ్రెష్ రేట్ కలిగినటువంటి డిస్ప్లే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో రావడం మరొక విశేషం. Mi 10 5Gని లాంచ్ చేస్తారు కానీ అంత సక్సెస్ అయితే లేదు. మేబీ దీన్ని లైటర్ వేరియంట్ కింద మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పుడు మనకి షామీ నుంచే షామీ ఈ రోజు రెడ్మీ Note 9 Pro మొబైల్ ఫోన్కి MIUI 12 ఆపరేటింగ్ సిస్టమ్ రోల్అవుట్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా రెడ్మీ Note 9 Pro యూజర్స్ ఉన్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ అప్డేట్. అండ్ బై ద వే ఈ రోజు మన ఛానల్లో రెడ్మీ 9 మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియోని అయితే పోస్ట్ చేశాను మన ఛానల్లో. ఒకవేళ వీడియో మీకు నోటిఫికేషన్ రాకపోయినా చూడకపోయినా ఇక్కడ ఉండేటువంటి కార్డ్స్లో వదిలేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. నెక్స్ట్ ఇప్పుడు మనకి యాపిల్ నుంచి యాపిల్ అతి త్వరలో యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రోకి సంబంధించినటువంటి నెక్స్ట్ జనరేషన్ ఎయిర్పాడ్స్ని డిజైన్ చేయబోతుందా అని అంటే ఎస్ అని మనం చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ దీనికి సంబంధించినటువంటి ఒక పేటెంట్ అయితే మన ముందుకు రావడం జరిగింది. సో దీంట్లో మీరు చూసారంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి టచ్ కంట్రోల్స్ని మనం టచ్ చేయాల్సి ఉంటుంది. అలాంటి టచ్ లేకుండా డైరెక్ట్గా మీకు జెస్చర్స్తో ఇది వర్క్ చేయడం మరొక విశేషం. లైక్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కావచ్చు, ప్లే పాస్, అలాగే ఆన్సరింగ్ ఆఫ్ ద కాల్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి జెస్చర్స్తో వర్క్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దాన్ని టచ్ కానీ ట్యాప్ కానీ చేయాల్సిన అవసరం లేకుండా. సో ఇక్కడ దాకా మనం జెస్చర్స్ మెయింటైన్ చేస్తున్నాం అంటే ఈ కొద్దిగా పెద్ద ప్రాబ్లం కాదని నేను అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఏం లేదు, ఈ జెస్చర్ అప్డేట్ చేస్తారు, మరొక 2,000-3,000 ప్రైస్ పెంచుతారు అంతే, అంతకుమించి అయితే ఏం లేదు. మీరు ప్రీవియస్లో చూసారంటే యాపిల్ ఎయిర్పాడ్స్ సెకండ్ జనరేషన్కి ఓన్లీ వైర్లెస్ ఛార్జింగ్ కేసు తెచ్చి ₹6,000 ప్రైస్ అయితే పెంచారు. సో దట్స్ మై పాయింట్ అంతే. సో ఈ జెస్చర్స్ పెద్ద యూస్ లేదని నా అభిప్రాయం. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి టెక్నో దగ్గర నుంచి. టెక్నో కూడా రేపు సెప్టెంబర్ 1వ తారీఖు అంటే రేపే వీళ్ళు మన ముందుకు ఒక మొబైల్ ఫోన్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయబోతున్నారు. ఇప్పటిదాకా ఉన్నటువంటి బ్యాటరీస్ అన్నింటిలో కూడా బిగ్గర్ బ్యాటరీ అని, మీడియాటెక్కి సంబంధించినటువంటి ప్రాసెసర్ అయితే యాజ్ ఆఫ్ నో కన్ఫర్మ్ లేదు. మోస్ట్లీ వీళ్ళు వచ్చేప్పటికే 25 లేదా 35
ప్రాసెసర్ మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. 2GB ఆఫ్ ర్యామ్ అలాగే 32GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో USB Type-C కమ్యూనికేషన్తో పాటు మనకి 3.5mm ఆడియో జాక్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారంట. చూద్దాం, వీళ్ళు అట్లీస్ట్ అంటే ప్రైజింగ్ సెగ్మెంట్ ఓకే, కానీ వీళ్ళు కొంచెం మనకి ప్రాసెసర్స్ని కూడా అప్గ్రేడ్గా తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఈ ఫ్రెండ్స్, యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఉన్న గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకుని రావడం జరుగుతుంది. దాట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.